హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు అయితే మనం శీతలమాత టెంపుల్కి అయితే వచ్చినాం. ఈ శీతలమాత టెంపుల్ నాందేడ్ జిల్లా బారడ్ విలేజ్లో అయితే ఉంది. దాదాపుగా అది నిజామాబాద్ నుంచి అయితే 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది ముత్ఖేడ్ నుంచి 12 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది దాదాపుగా 500 ఇయర్స్ చరిత్ర ఉన్న టెంపుల్ అన్నమాట. దాదాపుగా అయితే ఇది ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అలానే ఈ వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మేమైతే నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. మాకైతే ట్రైన్ అయితే రెడీ ఉంది. ప్రతిరోజు మార్నింగ్ 6:30కి అయితే ట్రైన్ ఉంటుంది నాందేడ్కి. మేమైతే నాందేడ్ నుంచి బయలుదేరేటప్పుడు మధ్యలో బాసర్ కూడా వచ్చింది. చూసారా, బాసర్ గోదరమ్మ దర్శనం కూడా మాకు అయింది. అక్కడి నుంచి అయితే మేమైతే బారడ్ విలేజ్కి అయితే చేరుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే బారడ్ విలేజ్కి అయితే వచ్చేసినాం. విలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా మంది నైవేద్యం అనేది ఇంటి నుంచి తేరు, ఇక్కడనే వండుతారు. ఇక్కడనే నైవేద్యం వండి అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. ఈ బారడ్ విలేజ్ అనేది నాందేడ్ జిల్లా ముత్ఖేడ్ తాలూకాలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర ముత్ఖేడ్ నుంచి 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ విలేజ్ అనేది చాలా పురాతనమైన విలేజ్, దగ్గర 300 ఇయర్స్ బ్యాక్ ది. ఈ టెంపుల్ కూడా దగ్గర 500 ఇయర్స్ బ్యాక్ చరిత్ర ఉన్న టెంపుల్ ఫ్రెండ్స్. मी दीपक लक्ष्मीकांत कुलकर्णी, शीतला देवी ट्रस्टचे संस्थांचे अध्यक्ष, राहणार बारड. ही आमची आता 4थी पिढी आहे. 500 वर्षापासून हे जुनं पौराणिक मंदिर आहे. जाज्वल आणि प्रसिद्ध मंदिर, नांदेड जिल्ह्यामधलं प्रसिद्ध मंदिर आहे. सगळ्या स्टेटचे लोक इथे येतात, आंध्रातले, महाराष्ट्रातले, गुजरातमधले, वेगवेगळ्या ठिकाणचे इथे लोक येऊन नवस करतात. हे एकदा जर कोणी भाविक इथं आला तर याला सतत यावंसं वाटतं. ही नवसाला पावणारी देवी आहे आणि इथं चैत्र महिन्यात फार मोठा उत्सव केला जातो. भाविक फार श्रद्धेने इथं येतात. हाँ, नवरात्र में 10 दिन का फंक्शन रहता है, मतलब कार्यक्रम रहता है, धार्मिक कार्यक्रम रहता है. तो उसमें अष्टमी को दूध का नैवेद्य जो है पूरे गांव को बांटा जाता है. और चंद्रपुर की यात्रा रहती है 3 दिन की. वो यात्रा में अगर बहुत सारे पब्लिक आके चंद्रपुर के देवी का दर्शन करके ये देवी का दर्शन किए तो उसकी ऐसी मान्यता है कि वो सफल हो जाती है. చూసారుగా ఫ్రెండ్స్, మన శీతలమాత టెంపుల్ ఇక్కడ రాగానే చాలా ప్రశాంతం అనిపించింది. మనసులో అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్కి, చాలా బాగుంటుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. आई कृपेचा पदर पसरिला.